సీనియర్ ఐఏఎస్ కృష్ణబాబుని టార్గెట్ చేశారు స్పీకర్ అయ్యన్నపాత్రుడి తనయుడు చింతకాయల విజయ్. కృష్ణబాబుపై సోషల్ మీడియాలో వ్యతిరేక పోస్ట్ పెట్టారు చింతకాయల విజయ్. పులివెందుల కాంట్రాక్టర్ల బిల్లు క్లియర్ చేశారని ఆరోపిస్తూ విజయ్ పోస్ట్ చేశారు. విజయ్ బహిరంగ ఆరోపణలపై ఐఏఎస్ కృష్ణబాబు మనస్తాపం చెందారు. ఎన్నికల తర్వాత ₹1 కూడా బిల్లులు చెల్లించలేదని కృష్ణబాబు తెలిపారు. ఫేజ్ 2 మెడికల్ కాలేజీలకు ఎన్నికల ఫలితాల ముందు 125 కోట్లు చెల్లించినట్టు స్పష్టం చేశారు. అందులో పులివెందుల కాలేజీకి 25 కోట్లు చెల్లించినట్టు ఆయన చెప్పారు. చింతకాయల విజయ్ తప్పుడు ఆరోపణలపై సీఎంకు ఫిర్యాదు చేయనున్నారు కృష్ణబాబు. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ రెడ్డి తెలుసుకుందాం. సతీష్, చెప్పండి, ఒకరి తర్వాత ఒకళ్ళని ఎవరిని వదలకుండా వేధింపులకు గురి చేస్తున్నట్టుగా చూస్తున్నాం. ఇప్పుడు సోషల్ మీడియా కార్యకర్తల తర్వాత ఇప్పుడు డైరెక్ట్గా ఐఏఎస్ల మీద పడినట్టుగా తెలుస్తోంది. అది సాక్షాత్తు వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణబాబుని ఉద్దేశించి తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా విభాగం నాయకుడు ఐటీడీపీని నిర్వహించేటువంటి ఆ నాయకుడు సాక్షాత్తు స్పీకర్ అయ్యన్నపాత్రుడు కుమారుడైనటువంటి చింతకాయల విజయ్ ఓపెన్ బహిరంగంగానే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో ఆరోపణలు చేయడం అనేది ఇప్పుడు తెలుగుదేశం పార్టీలోనే కాదు ప్రభుత్వ వర్గాల్లో ఐఏఎస్ వర్గాల్లో కూడా తీవ్ర కలకలం రేపుతోంది. ఐఏఎస్ అధికారి కృష్ణబాబుని టార్గెట్ చేస్తూ చింతకాయల విజయ్ ఈ పోస్ట్ పెట్టారు. ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణబాబు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పులివెందుల కాంట్రాక్టింగ్ బిల్లులు క్లియర్ చేశారని ఆరోపిస్తూ విజయ్ పోస్ట్ పెట్టారు. దీనిపైన కృష్ణబాబు తీవ్ర మనస్తాపం చెందారు. దీనికి సంబంధించి అసలు వాస్తవాలను కూడా తనని కలిసిన వాళ్ళందరూ కూడా కృష్ణబాబు వివరిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎన్నికల ఫలితాల తర్వాత ఇప్పటి వరకు కూడా ₹1 కూడా ఆ పులివెందులకు సంబంధించినటువంటి ఈ మెడికల్ కాలేజీకి సంబంధించి దేనికి కూడా విడుదల చేయలేదన్న అంశాలు స్పష్టం చేస్తూ ఉన్నారు. ఫేజ్ 2 మెడికల్ కాలేజీకి ఎన్నికల ఫలితాలకు ముందు అంటే ఎన్నికల సమయంలోనే మెడికల్ నోటిఫికేషన్ అమల్లో ఉన్నప్పుడే ₹125 కోట్ల చెల్లించినట్టు చెప్పారు. అందులో పులివెందుల కాలేజీకి 25 కోట్లు చెల్లించామని కృష్ణబాబు చెప్తున్నటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత బిల్లులు చెల్లించినట్టు అర్థం వచ్చేలాగా ఇప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముద్ర వేసేందుకు కృష్ణబాబు పైన చింతకాయల అతని కుమారుడు విజయ్ పోస్ట్ పెట్టడం అనేది తీవ్ర కలకం వేస్తుంది. దీనిపైన సీఎం దృష్టి కూడా ఈ అంశాన్ని కృష్ణబాబు తీసుకెళ్లేందుకు సిద్ధమవుతా ఉన్నారు. ఐఏఎస్ అధికారికి తెలుగుదేశం పార్టీ ఐటీడీపీకి సంబంధించిన నడిపేటువంటి రాజకీయ నాయకుల మధ్య వారన్నది కూడా అటు పరిపాలనా వర్గాల్లోని తెలుగుదేశం పార్టీలో కూడా కలకం వేస్తుంది. దీని వెనుక ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి, ఎందుకు కృష్ణబాబుని చింతకాయల విజయ్ టార్గెట్ చేశారన్న అంశానికి సంబంధించి మాత్రం ఇంకా స్పష్టత రావాల్సి అవుతుంది. ఓకే సతీష్.